సిడ్నీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియా టీమిండియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ తొలుత 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు శుభారంభం దక్కింది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ మొదటి వికెట్కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద హెజిల్వుడ్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు. మొదటి 2 వన్డేల్లో వరుసగా డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్లో మాత్రం తన రిథంలోకి వచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. రోకో దాటికి ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. వీరు మూడో వికెట్కు 169 బంతుల్లో 168 పరుగులు జత చేశారు. మూడో మ్యాచ్లో అర్ధశతకం చేసిన రోహిత్ ఈ వన్డేలోనూ అద్భుతంగా రాణించి సెంచరీ 105 బంతులు చేశాడు. 125 బంతుల్లో 121 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మకు ఓవరాల్గా ఇది 50వ సెంచరీ. వన్డేల్లో అతనికి ఇది 33వ శతకం. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఆ జట్టుపై ఎక్కువ సెంచరీలు 6 చేసింది కూడా రోహిత్ శర్మనే. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ 5 సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వన్డేల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇంతకుముందు మూడో స్థానంలో ఉన్న కోహ్లీ ఈ మ్యాచ్లో కుమార్ సంగక్కర్ను 14,234 పరుగులతో అధిగమించాడు. కోహ్లీ కంటే ముందు 18,426 పరుగులతో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సిడ్నీ వన్డేలో విరాట్ కోహ్లీ 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 81 బంతుల్లో 74 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. రోకో ద్వయం రాణించడంతో టీమిండియా ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే కేవలం 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హెజిల్వుడ్ మాత్రమే 1 వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా తేలిపోయారు. అంతకుముందు ఆసీస్ బ్యాటర్లలో మ్యాట్ రెన్షా 56, మిచెల్ మార్ష్ 41 రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2, సిరాజ్, కుల్దీప్, అక్షర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు.